మనీ ఫర్ సేవింగ్స్, ఇట్లాంటివి మంచి ప్లానింగ్తో వెళ్ళండి. భార్య భర్తలు కలిసి కష్టపడుతున్నారు ఈ కాలంలో, చక్కటి మంచి అవకాశం. రెండు చేతులు కాదు 4 చేతులు కష్టపడుతున్నాయి, కానీ సంతృప్తి లేదు, సంతోషం లేదు, అభివృద్ధి లేదు. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడండి. కొన్నిసార్లు దేని వల్లరా బయట వాళ్ళ కోసం బతకక మనం మన కొరకు న్యాయంగా యథార్థంగా ఉండాలి. అవసరమైతే 2 పూటలు తినండి. అప్పులు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తే 2 పూటలు తినండి, అది మంచిది. మన జీవితంలో అనవసరమైనవి మనం కలిగి ఉండి అప్పులు చేసే కన్నా 2 పూటలు తిని సంతృప్తిగా ఉండండి, అది చాలా మేలుకరం. సో ఈ జ్ఞానము దేవుడు మనకు అందుకే లేఖనాల్లో ఉంచి, మీరు ధనము విషయంలో నమ్మకంగా ఉండండి, ప్రతి విషయంలో జాగ్రత్త పడండి, అనవసరమైన భారములు పెట్టుకోకనండి. అందుకే ఏం చెప్పాడు తెలుసా, ఈ భూమి మీద మనకు ఏం కలిగి ఉంటే సంతృప్తి అన్నాడు. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6-7. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. దేనితో తృప్తి పొందాలన్నాడు? అన్న వస్త్రము. అందుకని ఈ రోజు కావాల్సిన అన్నం ఉంది, ఈ రోజు కావాల్సిన వస్త్రం ఉంది, ఈ 2 ఉంటే సంతృప్తిగా ఉండండి అన్నాడు. ఇప్పుడు అపవాది ఏం చేసింది? అన్నము వస్త్రము కాదు, అంతే కదా, అన్నం వస్త్రం సరిపోదు, అన్నం వస్త్రం ఇల్లు. ఇల్లు కూడా కాదు, అన్నం వస్త్రం ఇల్లు కారు, కారు కూడా కాదు, అన్నం వస్త్రం ఇల్లు కారు